ఇక విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయ 14వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. మొత్తం 2769 మంది విద్యార్థులు స్నాతకోత్సవ పట్టాలు అందుకున్నారు. పట్టాలు అందుకొని బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన విద్యార్థులు గీతం యూనివర్సిటీతో అనుబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగించాలని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు శ్రీ భరత్ కోరారు. విలువలతో ఏర్పాటైన సంస్థ కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన వారు వాటిని అనుసరించాలని భరత్ సూచించారు. Admission to the Master of Arts. Yeah, I'm feeling very grateful and happy to the Geetam community. The college and the student life and the campus life there is very good apart from academics. The academics are obviously at its par. So yeah, thank you so much. I'm Pritika and I'm from Chennai. I have come here to pursue my Masters in Food Science and Technology, and I got the first rank in my batch. And Geetam is a really cool university, and I got the necessary exposure that I got. And as I'm from a different state, it was a really good experience. And then the convocation is really going well, and yeah, that's all. Thank you. నా పేరు సజన్. నేను ఇక్కడ పిహెచ్డి మేనేజ్మెంట్లో చేశాను. సో కాన్వకేషన్ వాజ్ ఎక్సలెంట్. అంటే నేను ట్రావెల్ చేసి వచ్చాను చాలా దూరం నుంచి. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. నేను రావడం కూడా చాలా మంచిది అనిపించింది. టువర్డ్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఆల్ గుడ్. నేను కేరళ నుంచి వచ్చాను. నేను ఇక్కడ పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్ చేశాను. అంతే. కాన్వకేషన్ వాజ్ రియలీ గుడ్ అంటే బాగుంది. అండ్ నేను వచ్చిన దానికి వర్త్ అనిపించింది నాకు. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.